హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నేను మీ నాని. యాక్చువల్లీ ఈవినింగ్ అయితే ఫుల్ వర్షం పడింది. వెదర్ బాగుంటే పైనకి వచ్చి అలా కూర్చున్నాను. అప్పుడే నాకు ఒక ఆలోచన అయితే వచ్చింది. ఇప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్ ఉంటాడు. ప్రతి ఒక్క మనిషికి అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్. మంచిగా ఫ్లోలో వెళ్తూ ఉన్న లైఫ్లో ఒక డౌన్ మూమెంట్ వచ్చిందంటే అది ఎంతటి మనిషి అయినా డౌన్ అయిపోతాడు. వాళ్ళకి వాళ్ళు మోటివేట్ ఎంత చేసుకున్నా కూడా డౌన్ అయిపోతారు. ఆ టైంలో ఏందంటే మనము ప్రతి ఒక్క కష్టం నుండి ఒక్కొక్క మెసేజ్ అయితే కంపల్సరీ తెలుసుకుంటాం. ఆ కష్టం ఎన్ని డేస్‌కి తీరుతుందా అనేది కష్టంని బట్టి ఉంటది. బట్ ఆ కష్టం నుండి అయితే ఒక మెసేజ్ అయితే మనం కంపల్సరీ తెలుసుకుంటాం కదా! ఇప్పుడు నేను ఇదంతా మీకు ఆకాశం చూపిస్తే ఎందుకు చెప్తున్నా అంటే, సేమ్ లైఫ్ మన లైఫ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఒక ఆకాశంతో కంపేర్ నేను చేశాను. నాకనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఆకాశం నార్మల్‌గా ఒక ఫ్లోలో ఉంటుంది డైలీ. వర్షం పడినప్పుడు ఒకలాగుంటుంది. వర్షం పడ్డాక ఒకలాగుంటుంది. నార్మల్ ఫ్లో అంటే మన లైఫ్. వర్షం పడినప్పుడు అంటే మనం కష్టం వచ్చినప్పుడు. వర్షం పడ్డాక అంటే మనం కష్టం తీరిన తర్వాత. సేమ్ నేను ఇలా అనుకున్నాను. బట్ ఇన్ని వర్షం పడ్డాక, తీరాక లాస్టొచ్చి ఆకాశంలాగానే ఉండిపోతుంది. వర్షం మహా అంటే కొన్ని డేసే కురుస్తుంది. తర్వాత ఆకాశంలాగానే ఉంటుంది గదా! సో, మన లైఫ్ కూడా ఏంటంటే కష్టాలు అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాయి. మన లైఫ్ లాగానే ఉంటుంది. సో, మనం కూడా స్కై లాగా స్ట్రాంగ్ ఉండాలి.